వైసీపీని ఆకాశానికి ఎత్తేయాలి అనే ఆలోచన, లేదంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని శృతి ముంచుతున్నాయా వైసీపీకి సంబంధించి వాళ్ళ మీడియాలో కానీ, లేదంటే కొన్ని కొన్ని ఛానల్స్లో పెడుతున్న డిబేట్లు. ఇప్పుడు ఇదే చర్చ. ఎప్పుడైతే అమరావతి మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారో, అది కూడా ఒక రకంగా ఇద్దరు జర్నలిస్టులే అక్కడ. ఒక రకంగా ఆ వ్యాఖ్యలను అయితే ఎవరు సమర్థించరు. ఖచ్చితంగా ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఖచ్చితంగా తప్పుపడతారు, ఖండిస్తారు. కాకపోతే ఎందుకు జరుగుతోంది ఇలాగనేది మాత్రం ఖచ్చితంగా అది చర్చనీయాంశమే. ఇందులో రకరకాలు, చివరికి దానికి జగన్ క్షమాపణ చెప్పాలని, భారతీ క్షమాపణ చెప్పాలని. ఈ గొడవ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఒకటి జగన్ పరువు తీస్తాయా, వైసీపీ పరువు తీస్తాయా అనేది ఒకటి. లేదు, జగన్ కుటుంబం వైపు కూడా వెళ్ళిపోయేంత అవకాశం వీళ్లే ఒక రకంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళే కూటమి ప్రభుత్వానికో లేదంటే టీడీపీకో ఇస్తున్నారా అనేది ఒక చర్చ. అసలు ఎందుకు జరుగుతోంది ఇలాగ? ఇప్పటికే దీనికి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేశారు. ఏం జరగబోతుంది ఈ వ్యవహారం? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అంటే మామూలుగా ఇలాంటి డిబేట్లు చేయడాన్ని అయితే ఎవరో తప్పుపట్టరు, కానీ డిబేట్లలో ఇలాంటి వ్యాఖ్యలు వస్తే అది ఎంతవరకు సమర్థనీయం? ఒక రకంగా లైన్ ఏమన్నా దాటి వెళ్ళిపోతుందా? ఒక రకంగా మీడియా అనేది కూడా ఒక చర్చ. ఎలా చూడాలి ఫస్ట్? ఖచ్చితంగా అసలు డిబేట్లకి సంబంధించి ఇప్పుడు మనం ఇదివరకు డిబేట్లు చేసేవాడిని. నేను ఆ డిబేట్లు ఎందుకు ఆపేశాను అంటే, కంట్రోల్ ఉండట్లేదు మనకి. అక్కడ డిబేట్ చేసేటప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, ఆ నాయకుడికి ముందుగా టాపిక్ చెప్తాము, ఆ నాయకుడు ప్రిపేర్ అయ్యి విత్ డేటా రావాలి. ఆ డేటాతో వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఒక ఆర్గ్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యేది. ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ క్రియేట్ అయినప్పుడైనా, లేకపోతే కనుక అంతకుముందు ఎన్నికలైనా, ఇవన్నీ కూడా ఒక సిస్టంలో నడిపాం మనం. అంటే కరెక్ట్గా ఒకళ్ళు ఒక వాదన తీసుకొస్తే దానికి సమాధానం రెండో వాళ్ళ దగ్గర ఉండాలి. ఇందులో ఈ ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్గా ఉండాలి ఎవరికి వాళ్ళు. ఈ కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నమే సక్సెస్ అవ్వాలి. అది ఇప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ సక్సెస్ అయ్యారు అంటే, ఆంధ్ర ఉద్యమకారులు సరిపోయినటువంటి ఫిగర్స్తో రాక, తెలంగాణ ఉద్యమకారులు వేసిన ప్రశ్నలకు వీళ్ళ దగ్గర జవాబులు లేక దెబ్బతిన్నది ఉద్యమం. సమైక్యాంధ్ర ఉద్యమం దెబ్బతిన్నది అట్లాగే. అంటే కన్విన్సింగ్గా పబ్లిక్ని మనం చెప్పగలగాలి. మనం చెప్పే వాదన వాళ్ళు చెప్తోంది తప్పు, వాళ్ళు ఆంధ్ర ఎవరిని దోచుకుపోలేదు అని ఒక్కటే కుదరదు. ఎలాగా అక్కడ అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఎలా, అందులో అసలు దోపిడీ ఏంటి, ఇది డిబేట్ చేయలేకపోయారు. ఆంధ్ర నాయకుల ఫెయిల్యూర్ తెలంగాణ నాయకులకు సక్సెస్ అయింది. అంటే అదే రాష్ట్ర విభజనకు కారణమైంది. ఎప్పుడైనా సరే ఆర్గ్యుమెంట్లో ఆ విధమైన లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, అంతే తప్పించి దుర్భాష. ఇప్పుడు ఏమవుతోంది, గత కొంతకాలం నుంచి సబ్జెక్ట్ ఉన్నోళ్ళని కాకుండా పర్టికులర్గా మనం ఏ పార్టీ కొమ్ము కాస్తామో ఆ పార్టీ కోసం నెత్తినేసుకునేటటువంటి ఒక నలుగురు. ఇదివరకు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇటు పక్కన బ్యాలెన్స్ కోసం అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒకళ్ళే ఉండేవాళ్ళు, ముగ్గురు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండేవాళ్ళు విపక్షం వైపు నుంచి. మన డిబేట్లలో చూసుకుంటే కనుక అదే సందర్భంలో అంతగా డీప్ టాపిక్ అయితే ఇద్దరు ప్రభుత్వం తరపున, ఇద్దరు అగెనిస్ట్గా అట్లా పెట్టుకునేవాళ్ళం. అది ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అంటే సెకండ్ వెర్షన్ ఉండి తీరాలి, ఈక్వలెంట్ ప్రయారిటీ ఉండి తీరాలి. ఇది పోయి గత 4-5 ఏళ్ల నుంచి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, జస్ట్ ఇది పార్టీలోళ్ళు మనకు నచ్చిన పార్టీలే, ఎనలిస్టు మన పార్టీ మనకు నచ్చినటువంటి వాళ్ళే, అట్లాగే ఆ మధ్యలో చెప్పేటటువంటి వాళ్ళు మనకి నచ్చినటువంటి వాళ్ళు, మొత్తం నలుగురిలో యాంకర్తో సహా అందరూ ఒకే వైపుని చూసుకునేటటువంటి పరిస్థితి. ఇదేమవుతుంది అంటే క్వశ్చనింగ్ లేకుండా పోతుంది. విచ్చలవిడిగా మాట్లాడేసేస్తున్నారు, అడ్డదిడ్డగా మాట్లాడేస్తున్నారు. వాస్తవంగా ఈ డిబేట్లకు వ్యూవర్షిప్ రేటింగ్ ఎప్పుడో పడిపోయాయి, పట్టించుకోవడం మానేశారు జనం. అలాంటి ఇంకెందుకు అప్పుడు చూడటం ఏముంది నా బంధు, అందులో ఏదో రచ్చబండ దగ్గర కూర్చుని మన వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇంకా రచ్చబండ దగ్గర బెటరే ఉంటుంది, కొద్దిగా రెండో వైపున వెర్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ అట్ట లేకుండా పోతుంది. ఇక్కడ ఇది శృతి మించింది ఈ సాక్షి డిబేట్ లో మొన్న జరిగినటువంటి. నువ్వు దేవతల యొక్క రాజధాని అని చంద్రబాబు గారు అన్నారు అమరావతి గురించి. నువ్వు దాని గురించి విమర్శించేటప్పుడు అట్లాంటి పదాలతో ఆయన ఏదో మాయ చేస్తుంటారండి.
డెవలప్ కావాలి, డెవలప్మెంట్ అవ్వాలని అందరం కోరుకుందాం. కాకపోతే ఇది లేట్ అవుతుంది. ఒక 40 ఏళ్ళు పడతాయి, 50 ఏళ్ళు పడతాయి. ఇప్పుడు చంద్రబాబు గారు 99 ఆ టైంలోనండి హైదరాబాద్ ఇప్పటికి 50,000 కోట్ల సంపాదిస్తోంది. అంటే 20 ఏళ్ళ 25 ఏళ్ల తర్వాత కూడా దాని సంపాదన 50,000 కోట్లే. అదేమంటే తెలంగాణ పోషిస్తుంది అన్నారు. మరి తెలంగాణను పోషిస్తే సూపర్ 6 పథకాలు వాళ్ళు ఏమైపోయినాయి? 6 హామీలు అమలు చేయలేకపోతున్నారుగా. అంతకుముందు రుణమాఫీకి కేసీఆర్ వల్ల కూడా కాలేదుగా. మరి ఎడ పోషిస్తున్నట్టు అక్కడ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం అంటే అది ఒక పార్టేనండి. ఓ 50,000 కోట్లు సంపాదన, కానీ ఒక ఉపాధి కేంద్రం ఇక్కడ కూడా అట్ట అవ్వాలని కోరుకుందాం. కానీ అది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాదు, దాంట్లో ఒక హైటెక్ సిటీకి ప్రాబ్లం లేదు. అలాంటి ఇదేమో అట్లా కాదు కదా. పూర్తిగా పల్లెల దగ్గర నుంచి డెవలప్ చేయడం అంటే చాలా టైం తీసుకుంటుంది అన్నటువంటిది ఆర్గ్యుమెంట్. తప్పులేదు అది. అలా కాకుండా ఆయన దేవుళ్ళ వాడన్నారు కాబట్టి మేము దెయ్యాల వాడంటాం, లేకపోతే వేశ్యల వాడంటాం అంటే అది నీచమైనటువంటి సంబోధన కదా. అది అసలు ఆ పదమే నీచమైన పదం. నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఒక కాన్సెప్టు, అమరావతి పేరుకి సంబంధించినటువంటి అప్పుడు ఓ చర్చ వచ్చిందనమాట. అమరావతి ఎప్పుడూ కూడా దేవతల రాజధాని, కానీ నిరంతరం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు దేవతలు. ప్రతి యుగంలో ప్రతిసారి ఎవరో ఒకళ్ళు రాక్షసుల నుంచి తపస్సు చేస్తారు, వరం పొందుతారు. శివుడి నుంచినో విష్ణుమూర్తి నుంచినో వెళ్ళి వీళ్ళ ప్రతాప్ని అక్కడ చూపెట్టుకుంటారా అంటే దేవతల రాజధాని అమరావతి మీదనే. అక్కడ ఉన్న వాళ్ళని చెరబడతారు, హింసిస్తారు, వేధిస్తారు, ఇబ్బంది పెడతా ఉంటారు. మళ్ళీ దేవుడి ఆ కాన్సెప్ట్ని గమనించి ఆయన ఇచ్చిన హామీలో నుంచి, అంటే ఆయన ఇచ్చిన వరంలో నుంచి ఉండే లూప్ హోల్ని కనిపెట్టి మళ్ళీ ఏ నారదుడు లాంటోడో లేకపోతే మళ్ళీ ఏ విష్ణుమూర్తి లాంటోళ్ళు ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇంకొక కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టడం, లేదా అట్లాంటి అవతార పురుషులు కొత్తగా మళ్ళీ జన్మించి వీళ్ళని రక్షించేదాకా దేవతలు చెరబడతానే ఉంటారు, ఇబ్బంది పడతానే ఉంటారు. అంటే నిరంతరం టెన్షనే రాక్షసుల దాడితో. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా తయారవుతుందా? నిరంతరం టెన్షనే పాప వాళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ ద్వారా. అంటే ఎందుకు మనం చిన్నప్పుడు చదువుకున్న క్షీరసాగర్ అంతే కదా. అంటే మనం అక్కడ అమృతం తెచ్చారని ఘనంగా చెప్పుకుంటాం, కానీ అప్పటి వరకు వాళ్ళు రాక్షసులతో పోరాటం కూడా అంతే కదా. ప్రతి ఇవాళ ఇప్పుడు రావణాసురుడు, అదే అతని పేరేంటి, నరకాసురుడు వెళ్ళి దేవతల మీదనైనా పడింది, భస్మాసురుడు వెళ్ళి దేవతల మీదనైనా పడింది, చివరికి శివుడి మీదనే పడ్డా. అంటే రాక్షసులు అమరావతిని ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటారు. ఇప్పుడు అట్లాగే తయారైందని వీళ్ళు సంబోధించొచ్చాము తెలుగుదేశం కూటమి వాళ్ళు. ఎందుకు అసలు ఆ అమరావతి విషయంలో నువ్వు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బెటర్, నీ మాట ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. చేయలేండి వాళ్ళని, నువ్వు చేయలేదు, నీకు వద్దు అనుకున్నావు, నువ్వు వైజాగ్ అనుకున్నావు, వదిలేసేయండి అక్కడికి. అమరావతి గురించి కామెంట్ అవసరం ఏంటి? నీకు 5 ఏళ్ళు అయ్యాక మీరు డెవలప్మెంట్ ఏదో చాలా చెప్పారు కదా, దీని మీద నుంచి సంపద ఎంత వస్తుందని, ఎంత వచ్చింది ఏందని డిబేట్ చేయి నువ్వు. అప్పుడు నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన చోటన ఇక్కడ ఈ విధమైనటువంటి చర్చ. ఇంకోటి, ఈ ఫ్లోలో వక్త తప్పు చేసినప్పుడు యాంకర్ ఖండించాలి, కంట్రోల్ చేయాలి. నా డిబేట్లో చాలాసార్లు ఈ బూతులు తిట్టుకునేటప్పుడు కానీ లేదా ఇట్లాగ మాట్లాడేటప్పుడు కానీ నేను వెంటనే చెప్తా, ఈ దారి తప్పుతున్నారు, మీరు రూట్ మారుతున్నారు, ఈ పదాన్ని నేను అంగీకరించను, అనుమతించను, ఖండించాలి, ఆన్ ద స్పాట్ ఖండించాలి. అది ఖండించుంటే కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్ట్కి విలువ పెరిగేది. ఇవాళ ఈ అరెస్ట్ని ప్రతి ఒక్కళ్ళు తప్పు పట్టేవాళ్ళు. ఆయన ఖండించకపోగా సమర్థించేలా మాట్లాడటం తప్పు. ఇప్పుడు కృష్ణరాజు మాట్లాడిన దాంట్లో లోపం ఏంటయ్యా అంటే, అసలు ఈ టాపిక్కి సంబంధం లేని టాపిక్. అదేదో ఓ స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి సర్వేలో దేశవ్యాప్తంగా వ్యభిచారం ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది అన్నటువంటి దాంట్లో భారతదేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్నటువంటిది. దాని గురించి మాట్లాడాల్సిన టాపిక్ అక్కడ కాదు కదా, అది అసందర్భం. అది అసలు దాన్ని అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ తేవడమే తప్పు.
దాన్ని అమరావతికి అదేదో ముడిపెట్టడం మరొక తప్పు అదే వాంటెడ్లీ ముడిపెట్టినట్టే ఉంది. ఉంది మరి కాబట్టి ఆ సంబోధన తప్పు, అది తప్పు. అంటే ఏదో డిఫరెంట్ గా చెప్దాం అనుకుని అనవసరమైన ఇష్యూ. ఇంకోటి, ఇట్లా చంద్రబాబు గారు అన్నారు దేవతల రాజధాని అని మీరేమంటారు? అసలు అది ఏం టాపిక్ అది? దేవతల రాజధాని అని చంద్రబాబు అంటే దాని మీద డిబేట్ చేయడమే ఉంది. అప్పుడు ఏమన్నా నువ్వు దేవతలు కాకపోతే దెయ్యాలను తీసుకొచ్చి మాట్లాడిస్తావా, రాక్షసులను తీసుకొచ్చి మాట్లాడిస్తావా? కాదు కదా. ఎందుకు అనవసరమైనటువంటి అసలు ఆ సంబోధన గురించి లేదు. అమరావతి దాంట్లో ఇంత తప్పులు చేస్తున్నారయ్యా, దానివల్ల ఏం ఇబ్బంది అవుతుంది? డిబేట్ చేయి, తప్పులే. అమరావతికి ఖర్చు పెడుతున్నది ఎంత, దానివలన రాష్ట్ర ప్రజల మీద ఎంతకాలం భారం పడుతుంది, ఎన్నేళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి, కౌలుకి ఏడాదికి ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పు, ఇవన్నీ డిబేట్ చేయి. ప్రజలని ఆలోచింప చెయ్యడం డిబేట్ లక్ష్యం అండి ఎప్పుడైనా సరే. ప్రజలని ఆలోచింప చేయడం, ఇది దారి తప్పిపోయి ప్రజల చేత చీత్కరించుకునే విధంగా డిబేట్లు నడుస్తున్నాయి ఇప్పుడు. చీత్కరించుకునే ఆల్ డిబేట్స్. ఇక ఊరకనే ఏంటంటే మా డిబేట్ గొప్ప, మా డిబేట్ గొప్ప అని ఎవరికాడు చెప్పుకోవడం తప్పించి అసలు టాప్ 1000లో డిబేట్లే ఉండట్లేదు. జిఆర్పీలో టాప్ 1000లో ఉండట్లా. ఇక ఏంది కంప్లీట్ గా రంగు పూసేసుకొని, లేదంటే జర్నలిస్టులు కూడా పార్టీ కార్యకర్తల్లా మారిపోయి, ఒకప్పుడు గతంలో టీవీ5లో ఆయన మాట్లాడిన మాటలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మహిళలను ఉద్దేశించి అదే ఆయన ఓకే. కాకపోతే ఈయన దాన్ని నేను కంపేర్ చేయాలని కాదు, వీళ్ళిద్దరు ఇక్కడ అంతకన్నా సీనియర్ జర్నలిస్టులు, ఇద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులే. అంటే ఎక్కడ లైన్ దాటేస్తున్నారు సార్? ఎందుకు దాటేస్తున్నారు? ఏదో మా నాయకుడికి మెయిల్ చేసేయాలో, లేదంటే మా నాయకుడి దృష్టిలో మేము పడిపోయి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలనే ఉద్దేశమా? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో దారి తప్పేస్తుంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబా ఆ రోజున దీని మీద మాట్లాడుకొచ్చాడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో రంజిమండలేరా లాంటిది పదాలు, అది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పాయింట్, ఒంటరి మహిళలందరినీ అనలేదు ఇప్పుడు ఆ రోజున లెక్కనైతే. ఒంటరి మహిళలను ఐడెంటిఫై చేస్తున్నారు, చేసి వాలంటీర్లు వాళ్ళని తీసుకెళ్ళి తారుస్తున్నారు, ఎవరితో వైసీపీ కార్యకర్తలకు అప్పచెప్తే వాళ్ళు వాళ్ళ చేత విచారం చేపిస్తున్నారు. అంటే ఒంటరి మహిళలందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టేగా అందులో. అదే సందర్భంలో వాలంటీర్లని బ్రోకర్ల కిందకి మార్చినట్టేగా. అప్పుడు దాని మీదనే ఏమన్నా రిగ్రెట్ అయ్యారా? లేదు. సాంబా రిగ్రెట్ అయ్యారా? లేదు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారా? లేదు. వివరణలు ఇచ్చుకుంటున్నారు అంతే. మా ఉద్దేశం ఇది కాదు అన్నటువంటి ఉద్దేశం కాదు అక్కడ కావాల్సింది. ఒక మహిళని శీలాన్ని పవిత్రంగా భావించేటటువంటి భారతదేశం, ఇంకొకటి ఒక మహిళని దుర్భాషలాడకూడదు అనేటటువంటి సిచ్యుయేషన్లో మహిళ గురించి మనం ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నాం. భువనేశ్వర్ గారి గురించి వాళ్ళు మాట్లాడిన, బ్రాహ్మణి గారి గురించి నీచంగా కొంత సంబోధనలు చేసిన, భారతీ గారి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నా, ఎక్కడ ఈ సోషల్ మీడియాలో ఒక పెంట, నోళ్లకి అసలు అదుపు లేదు. చివరికి నాయకుల యొక్క భార్యలు అవమానకరమైనటువంటి మాటలు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఇప్పుడు భారతీ గారు వచ్చి క్షమాపణ చెప్పాలంటే భారతీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, వాటికి మాత్రం క్షమాపణలు ఉండవు. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ వైసీపీ చేసిన తప్పల్లా వాళ్ళ సొంత పత్రిక, సొంత టీవీ ఛానల్ సాక్షి అంటే కొమ్మినేని మీద యాక్షన్ తీసుకుని ఉండాల్సింది. కొమ్మినేని అదుపు చేయలేదు కాబట్టి, అంటే జగన్ తీసుకొని, అది జగన్ కాదు, అది యాజమాన్యం చేయాలి. అది చేస్తుంటే జగన్ కి మైనస్ ఉండేది కాదు. కాబట్టి అది సాక్షి జగన్ది సొంతది అనేటప్పటికి సహజంగా ప్రశ్నిస్తారు, అది ఆటోమేటిక్గా ఉంటుంది. యాక్షన్ తీసుకుని ఉంటే సమస్య ఉండేది కాదు. ఇప్పుడు వాడెవడో మొన్న మధ్యన ఎవరిని భారతీ గారి గురించినే కదా మాట్లాడింది, టీడీపీ అతను, వెంటనే యాక్షన్ తీసుకున్నారు కదా. మరి అది బాధ్యతగానే ఉన్నట్టే కదా. అప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి కదా. పైగా అతన్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు అదేదో ఇది చేసినట్టుగా, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా సాక్షి అక్కడ ప్రజెంట్ చేయడం ఎంతవరకు రైట్? అప్పుడు నువ్వు రిగ్రెట్ చూపించాల్సిన చోటన మళ్ళీ నువ్వు నెత్తినేసుకుంటున్నావు. ఇప్పుడు ఆ కొమ్మినేని వల్ల 4 ఓట్లు ఏమైనా వస్తాయా? కానీ ఆ మాటల వల్ల అయితే 1000 ఓట్లు పోతాయిగా. ఇప్పుడు పార్టీ పరువు పోయినట్టు. కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా అక్కడ? అంటే చర్యలు తీసుకునే విషయంలో వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలస్యమేమో. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినా ఇప్పుడు దువ్వాడ విషయంలో ఎంత లేట్ అయింది,
ఇప్పుడు గుంటూరులో కూడా కావాలి మనోహర్ నాయుడు గారి విషయంలో ఇప్పుడు నోటీసులు ఇచ్చారట. అంటే కొంచెం ఆలస్యం ఆచితూచాన్ని అడుగులేస్తారా జగన్ గారు? ఇప్పుడు ఈ లోపల అరెస్ట్ చేశారు కొమ్మినేని. మేబీ కొన్ని రోజులు ఆగుంటే తీసుకునేవారు, ఇంకో 4-5 రోజులు ఉంటే చర్యలు తీసుకునేవారు. 4 రోజుల దాకా ఎందుకు ఉండాలంటున్నాను నేను. అనేది ఏంటంటే ఇట్లాంటి అదే వాటిలో కదా. ముందు ఇప్పుడు మొన్న జనసేనకు సంబంధించి కిరణ్ రాయల్ ఇష్యూ వచ్చింది, వెంటనే పక్కన పెట్టారు కదా. అవును. ఆది మూలంది వచ్చింది, పక్కన పెట్టారు కదా. Yes, వీళ్ళ దాంట్లో ఎందుకు చేయరయ్యి? అది అతి పెద్దదైనటువంటి రాంగ్ స్టెప్ డెమోక్రసీలో. ఇప్పుడు కొలుకుపూడి విషయంలో కూడా అంతే కదా, పిలిచారు కదా. పిలిచారు కదా. ఇంకొక ఆస్పెక్ట్, ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి కామెంట్ చేసిన రోజున వంశీని తప్పు పడితేనో వంశీ చేత క్షమాపణ చెప్పిస్తే అసలు వైసీపీకి సమస్య ఉండేదా? ఆ తర్వాత అదే వ్యాఖ్యలని అసెంబ్లీలో మాట్లాడినటువంటిది వెనక నుంచి కామెంట్ చేసిన ద్వారంపూడి, అదే సందర్భంలో తననన్నారని చెప్పేసి తను అదే తరహా కామెంట్ చేసినటువంటి అంబటి వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించారా? ఆ తప్పు వల్లనే కదా ప్రజల్లో ఒక అసహ్యం వచ్చింది. అట్లాంటప్పుడు మళ్ళీ ఈ పదాలను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? వెంటనే యాక్షన్ తీసుకుంటే, ఇదిగో దీనికి మేము ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు, దాన్ని మేము నెత్తినేసుకోదలుచుకోలేదు, దాన్ని తప్పుపడుతున్నాం. అదే సందర్భంలో ఆ టైంలో మా యాంకర్ దాన్ని ఖండించకపోవడాన్ని తప్పుబడుతూ ఆయన్ని తొలగిస్తున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చుంటే హుందాగా ఉండేది కదా సాక్షికి. అలాగే వైసీపీకి కూడా హుందాగా ఉండేది కదా. లేదా కొమ్మినేని అప్పుడే మీరు ఇలాంటి మాట తప్పు, కృష్ణరాజు గారు ఎందుకు ఇట్లాంటి మాట మాట్లాడారు, సంస్కారహీనంగా మాట్లాడారు మీరు, నేను దీన్ని ఖండిస్తున్నాను, నేను క్షమాపణ చెప్తున్నాను, మీరు కూడా క్షమాపణ చెప్పండి అని ఆన్లైన్లో లైవ్లోనే క్షమాపణ చెప్పించుంటే ఇంత దాకా వద్దునా? అప్పుడు మనిషి జీవితంలో పొరపాటు చెయ్యొచ్చు. మనకు సామెత ఉంది, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు అన్నటువంటి. ఇది లైఫ్ లాంగ్ మైండ్లో పడేటటువంటి పాయింట్ పదం. అక్కడ పొరపాటు చేస్తున్నారు, అది వాళ్ళు ఎందుకని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఆలోచించుకోవాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విషయంలో గత కొద్ది రోజులుగా మొన్న అక్కడ రౌడీ షీటర్లను పరామర్శించారు. ఇలా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద, లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడతారు. ఇది ఇప్పుడు జగన్కి కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. దీని నుంచి ఏమన్నా మాట్లాడాలి, ఆయన రెస్పాండ్ అవ్వాలా? ఇప్పటివరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు అనేది. అంటే బేసిక్గా జగన్ తను తప్పు చేస్తే తను రెస్పాండ్ అవ్వాలి. సాక్షి దాంట్లో జగన్ చెప్పకూడదు, సాక్షి యాజమాన్యం చెయ్యాలి ఆ పని, అది చేయించాలి అక్కడ. సరే యజమాని జగన్ మీడియా అనొచ్చు. ఇప్పుడు ఆ లెక్కనైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం మీడియానే అంటారు. వీళ్ళ దాంట్లో జరిగిన దానికి చంద్రబాబు గారు క్షమాపణ చెప్పరు కదా బేసిక్గా. ఇంకోటి, ఇప్పుడు ఎవరో ఎడిటర్ని కూడా వీళ్ళ చేతిలో పెట్టలేదు, వేరే వాళ్ళ చేత పెట్టించినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుగుదేశం ఛానల్లో ఇది వైసీపీ ఛానల్, మొహమాటం ఏం లేదు. కానీ దాంట్లో తప్పులకి ఆయన సారీ చెప్పరు, దీంట్లో తప్పులకి ఈయన సారీ చెప్పరు. చెప్పించాల్సిందో చెప్పించాలి, అక్కడ తేడా నడుస్తుంది. ఇంకొక అవకాశం ఇచ్చినట్టు అవ్వలేదు ఖచ్చితంగా. సెల్ఫ్ గోల్ వేసుకోవడం అంటారు, 2 సెల్ఫ్ గోల్స్. తెలుగుదేశానికి ఒక అద్భుతమైన వరం, వీళ్ళకి ఒక శాపం. రెండవది మరి వాస్తు దోషము, జాతక దోషము చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఏదైతే తెనాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, అక్కడికి వెళ్ళడం తప్పు, ఖండించడం తప్పు కాదు, వెళ్ళడం తప్పు, వాళ్ళని పరామర్శించడం తప్పు. వెంటనే వీళ్ళు ఏమంటారు, వీరయ్య చౌదరిని కూడా పరామర్శించి వచ్చారంటే చచ్చిపోయాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చచ్చిపోయినటువంటి సందర్భంలో వెళ్తున్నారు కదా, ఫ్యాక్షన్ గొడవలు. దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు. ఒకటి, అక్కడికి వెళ్ళడం తప్పు. రెండవది, ఇది తప్పు, ఇది చర్య తీసుకోకపోవడం తప్పు. పొరపాటు జరిగిన వెంటనే నీ స్పీడ్ విపరీతంగా ఉండాలి. ఇప్పుడు ఐటీడీపీ కార్యకర్తను వెంటనే అరెస్ట్ చేశారు కదా సాయంత్రానికల్లా, మళ్ళీ 3-4 రోజుల్లో వదిలిపెట్టేశారు. బట్ ముందు ఒక యాక్షన్ తీసుకుంటామన్న ఫీలింగ్ అనిపించింది కదా, అది జరగాలి, ఇక్కడ జరగల. కానీ ఒకటి సార్, ఇప్పుడు వైసీపీ కూడా చిన్న పార్టీ ఏం కాదు, 5 ఏళ్ళు అధికారంలో ఉంది, అంతకుముందు ప్రతిపక్షంలో ఉంది. అంటే సలహాలు ఇచ్చే వాళ్ళ లోపమా, లేదంటే ఏం జరుగుతుంది పార్టీలో ఇన్ని మిస్టేక్స్ వరుసగా జరగడానికి? ప్రతి అంశము జగనే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి అనే పాయింట్ చుట్టూతో ఉంది ఇక్కడ. రెండవది, ఈ మధ్యలో కిందోళ్ళు ఎవడికాడు నాకెందుకు వచ్చిన గొడవ అనే రూట్లో ఉంటారు.
ఇంకోటి జగనే ప్రోత్సహిస్తున్నాడేమో అని వీళ్ళు ఫీల్ అవుతుండొచ్చును కూడా బేసిక్గా. అదే కదా ఇప్పుడు అది కూడా అప్పుడు ఒక జగన్ version ఉంది. దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే యాక్షన్ అనే స్టేజ్ కరెక్ట్ కాదు. ప్రతిదానికి జగనే చెప్పాలి, జగన్ దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నప్పుడు సమస్య వస్తుంది. ఒకళ్ళకి ఒక టీం పెట్టుకుని ఒక నలుగురునో ఐదుగురునో క్రమశిక్షణ టీం, నలుగురు ఐదుగురు, వీళ్ళు ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు ఆన్లైన్లో మాట్లాడుకోవాలా, ఈ ఐదుగురు ఈ యాక్షన్ తీసుకోవాలా అనేది డెసిషన్ తీసుకోవాలి. అవసరమైతే ఓటింగ్ పెట్టుకోండి, ఐదుగురులో ఓటింగ్ పెట్టుకుని ఐదుగురు కాబట్టి 3-2 లేకపోతే 4-1 లేదా 5 ఏకగ్రీవం అనుకోండి, యాక్షన్ తీసేసుకోండి. ఒకవేళ జగన్ అది తప్పు అనుకున్నాడు, ఆ తర్వాత నిదానంగా తీసేద్దురు కానీ ఆ యాక్షన్. ఇప్పుడు కిరణ్ రాయల్ని పక్కన పెట్టారు, అప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ పేరు మీద నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు అదే కిరణ్ రాయల్ జనసేన నాయకుడుగానే చలామణి అవుతున్నాడు, ఏమీ ఆగట్లా. కాబట్టి అతను ఆ సమస్యను పరిష్కరించుకున్నాడు, తన మీద వచ్చినటువంటి సమస్యని. అట్లాగే ఆదిమూలం తెలుగుదేశం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. ఇప్పటికీ అతను తెలుగుదేశంలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ తెలుగుదేశం తరపునే తిరుగుతున్నాడు కదా బేసిక్గా. కాబట్టి అది ఎట్టాగు నడుస్తుంది, నువ్వు అనంతబాబు కథలాగానే ఇవన్నీ. కాబట్టి ఇక్కడ అనంతబాబు విషయంలో కావచ్చు, లేకపోతే ఈ విషయాల్లో కావచ్చు, తప్పు చేస్తున్నది అంటే మనం మనవాడు తప్పు చేసినప్పుడు వేగంగా స్పందించే గుణం మనకు లేదన్నటువంటి సంకేతం వెళ్తుంది. ఇది చూసుకోవాలి. సరే, ఫైనల్గా ఒకటి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాఖ్యల్ని సమర్థించే ఉద్దేశం ఎంత మాత్రం లేదు, కానీ ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈయన అంటే ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలట రెడ్ బుక్ ఒక జర్నలిస్ట్ వరకు కూడా వచ్చింది అనేది ఆ కోణంలో ఏమన్నా చూడొచ్చు? దీన్ని అసలు చూడడానికి లేదండి. మామూలుగా అయితే నేనైనా ఖండిస్తా, జర్నలిస్టు ఏదైనా వార్త గురించినో ఏదైనా ఇష్యూ గురించినో. కానీ ఇక్కడ ఆయన తప్పు ఏంటంటే ఆయన ఖండించాలి అది. అప్పుడు డిబేట్లు ఆయన ఖండించున్నా కూడా కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం మాట్లాడేవాళ్ళం. అప్పుడు జర్నలిస్ట్ దాకా తీసుకెళ్లారనొచ్చు. అట్లాగే కృష్ణరాజు అయినా సరే పొరపాటుని వెంటనే సరిదిద్దుకుని అదే లైవ్ లో చెప్పున్నా క్షమాపణ కోరుతున్నాను కూడా చెప్పాలి అప్పుడే, ఇమ్మీడియట్ చెప్పాలి. అలా చెయ్యకపోవడం అన్నప్పుడు యాక్షన్ తీసుకునే అధికారం ఉంటది. ఇది రెడ్ బుక్ అనడానికి లేదు. అదే అంటే ఏదో ఏదో డైవర్షన్ కూడా వాడేస్తారా ఈ అంశాన్ని రేపు? అదే అంటే వాళ్ళు వాడినా ఏం పట్టించుకోరు, కానీ పబ్లిక్ అయితే ఇది రెడ్ బుక్ అనుకోరు జనం, అది గుర్తుపెట్టుకోవాలి. అదే కదా రైట్ చూద్దాం. మొత్తానికి కొన్ని అంశాలు ఒక రకంగా వైసీపీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందనేది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇంకా పరువు తీసేలాగా లేదంటే జగన్ తలదించుకునేలాగా ఇలాంటివి ఉంటున్నాయా? కానీ జగన్ రెస్పాండ్ అవ్వాలి, దీని మీద క్షమాపణలు చెప్పాలి అనే డిమాండ్ అయితే ఉంది. ఏం చేస్తారు, పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రస్తుతం అయితే కొమ్మినేని గారిని అయితే అరెస్ట్ చేశారు, తర్వాత ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం.